హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. ఆది బ్లౌజ్ నుంచి మెషర్మెంట్ ఎలా తీసుకోవాలనేది తెలియని వాళ్ళకి మాత్రమే, బిగినర్స్కి మాత్రమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు స్కిప్ చేయండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలాని ప్రెస్ చేయండి. ఆది బ్లౌజు ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి మెషర్మెంట్ అనేది తీసుకోవాలి. స్టార్టింగ్ లెంత్ బ్లౌజ్ని చూపిస్తున్నట్లు ఇలాగా కరెక్ట్గా లెంత్ అనేది ఇలా తీసుకోవాలి. ముడతలు లేకుండా చూసుకొని షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి కిందకి కరెక్ట్గా డాట్ దగ్గరికి, షోల్డర్ దగ్గర నుంచి డాట్ దగ్గరికి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని తీసుకునిందంటే ఈజీ అవుతుంది. నార్మల్గాను తీసుకోవచ్చు. ఇలాగా మార్కింగ్ అనేది తీసుకోవాలి. నేను స్లోగా క్లియర్గా అర్థమయ్యేటట్లు చెప్తున్నాను బిగినర్స్కి. 15 ఇంచెస్ వచ్చింది లెంత్, ఖర్చుతో కలిపి పై సైడు, కింద సైడు ఖర్చు కలిపి 15.5 ఇంచెస్. నేను ఇక్కడ రైట్ చేస్తున్నాను. 1 by 1 ఎలా మెషర్మెంట్ తీసుకోవాలన్నది రైట్ చేస్తూ మెషర్మెంట్ తీసుకుంటూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది బ్యాక్ పార్టు లెంత్ ఇక్కడ రైట్ చేస్తున్నాను. 15.5 ఇంచెస్ ఫస్ట్ రైట్ చేసుకొని, నెక్స్ట్ నడుం లూజు రైట్ చేసుకోవాలి. నడుం లూజ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. హుక్స్ పట్టి ఉంది కదా, ఆ సైడ్ నుంచి ఇలాగా కొలుస్తూ రావాలి. చూపిస్తున్నట్లు ఇలాగా. ఇక్కడ కాజా పట్టి కౌంట్ వేయకూడదు. కౌంట్ వేయకుండా కరెక్ట్గా ఆ ఎడ్జ్కి వచ్చే మెషర్మెంట్ని ఇక్కడ రైట్ చేసుకోవాలి. 28.5.2 ఇంచెస్. ఇప్పుడు ఈ మెషర్మెంట్ని హాఫ్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి బ్యాక్ సైడ్కి, ఇంకొకటి ఫ్రంట్ సైడ్కి. సో డివైడెడ్ బై 2 వేసుకుంటే 14.3 ఇంచెస్ ఇక్కడ రైట్ చేసుకోవాలి. ఇలా రైట్ చేసుకునిందంటే కరెక్ట్గా గుర్తుంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ డాట్స్ కూడా కొలుచుకోండి. బిగినర్స్ తెలియదు కదా డాట్కి, ఇప్పుడే తీసుకునిందంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. బ్యాక్ డాట్ కోసము 1 ఇంచు, ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్. నడుం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి. ఇప్పుడే రాసుకునిందంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. లెంత్ కూడా కావాలంటే రైట్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డరు తీసుకోవాలి. షోల్డర్ ఫస్ట్ చూపిస్తున్నట్లు ఇలా జాయింట్ దగ్గర ఇలాగా 1/2 ఇంచ్ వదులుకోవాలి. ఖర్చు కోసము 1/2 ఇంచ్ వదులుకొని వచ్చిన దానికి మెడపట్టి స్టిచ్ చేయడానికి నెక్స్ట్ విడ్త్ కోసము కలిపి 5 ఇంచెస్ కానీ డీప్ని బట్టి ఇక్కడ విడ్త్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డీప్ ఎక్కువ ఉన్నిందంటే షోల్డర్ తగ్గుతుంది, డీప్ పైకి ఉన్నిందంటే పెరుగుతూ ఉంటుంది. డీప్ని బట్టి కూడా ఉంటుంది. దీనికైతే 5 సరిపోతుంది, కానీ దీనికంటే కొంచెం పైకి స్టిచ్ చేసిన నెక్ అనేది అప్పుడు మాత్రము 5.2 అట్లా పెట్టుకోవాలి. అది సపరేట్గా నేను చెప్తాను. నెక్ పైకి పెట్టినప్పుడు ఎంత తీసుకోవాలో, డీప్ ఉన్నప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలనేది సపరేట్ వీడియో అనేది చేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ సరిపోతుంది. షోల్డరు 2.5 అలా ఉన్నప్పుడు 5.2 ఇంచెస్ అనేది పెట్టుకుంటే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది షోల్డర్ దగ్గర. నెక్స్ట్ బ్యాక్ నెక్ డెప్త్ అనేది తీసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్టు షోల్డరు జాయింట్ ఉంది కదా, అక్కడ
1/2 ఇంచ్ ఖర్చుకి పైన కంపల్సరీ వదులుకోవాలి. ఇది మిస్ చేసిందంటే నెక్కు తక్కువైపోవడము, బ్లౌజు చిన్నదైపోవడము అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి కంపల్సరీ హెమ్మింగ్ వేసిన వాటికి కన్ఫ్యూజ్ అవుతారు కదా, అలా అవ్వకుండా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది పైకి వదులుకోవాలి టేప్లోనే. ఇలా వదులుకొని క్లియర్గా చూపిస్తాను. నెక్ అనేది సెంటర్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి రౌండ్ దగ్గర. ఇలాగా ముడతలు లేకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ అనేది స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. చిన్నగా ట్రై చేస్తే ఏదన్నా ఈజీ. చూపిస్తున్నట్లు టేప్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని కరెక్ట్ నెక్ ఎక్కడైతే రౌండ్ దగ్గర కరెక్ట్గా ఇలా సెట్ అవుతుందో అక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. క్లియర్గా చూపిస్తాను. ఇలాగ లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకునిందంటే లెంత్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ డీప్ కూడా ఇలా చూసుకోవాలి. నెక్ డెప్త్ రైట్ చేసుకొని 9.3 ఇంచెస్. ఇది ఒరిజినల్. మార్కింగ్ ఇచ్చేటప్పుడు ఖర్చుకు కూడా వదులుకోవాలి. డీప్ వచ్చేసి 3 ఇంచెస్. నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా బ్యాక్ నెక్ కింద నుంచి ఎంత తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇలాగా 5 ఇంచెస్ వచ్చింది. ఇది కూడా రైట్ చేసుకోండి. ఒక్కొక్కసారి ఇది ఎంత రావాలని కూడా తెలియదు కొంతమందికి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇది కూడా రైట్ చేసుకోండి. 5 ఇంచెస్ వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకుండా 1 by 1 మార్కింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిందంటే చాలా ఈజీగా కట్ చేయడం వచ్చేస్తుంది. కటింగ్ కరెక్ట్గా చేసిందంటే స్టిచ్చింగ్ చాలా ఈజీ. నెక్స్ట్ ఆర్మ్ డౌను. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది. సింపుల్ టిప్ చెప్తాను. కరెక్ట్గా హ్యాండ్స్ జాయింట్ దగ్గర షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడ 1/2 ఇంచ్ వదులుకోవాలి. వదులుకొని చూపిస్తున్నట్లు ఇలాగా టేప్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా తీయడం వచ్చిందంటే బ్లౌజు ఏంటి ఇలా కట్ చేయాలని అర్థమైందంటే నెక్స్ట్ ఫిట్టింగ్ అనేది తర్వాత నేర్చుకోవచ్చు. ఫస్ట్ మెషర్మెంట్ తీసుకునేది రావాలి. అందుకనే ఇలా చెప్తున్నాను. 6 ఇంచెస్ సరిపోతుంది. ఫిట్టింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే 5.2 ఇంచెస్, 5.5, ఒక్కొక్కసారి 6.2 ఇంచెస్ కూడా వస్తుంది. అది చెస్ట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ బ్లౌజ్కి 6 ఇంచెస్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ చెస్ట్ లూజు. బ్యాక్ సైడు నెక్ డీప్ ఉన్నప్పుడు ఎలా తీయాలనేది ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పున్నాను, కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. నెక్ దగ్గర కింద సైడు ఎంత ఉందో ఆ సైడ్కి ఈ సైడ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. 5 ఇంచెస్ వచ్చింది కదా, అదే 5 ఇంచెస్ ఇలాగా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఆ పక్కకి ఈ పక్కకి మార్కింగ్ ఇచ్చుకొని ఇప్పుడు కరెక్ట్ ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడ స్టార్టింగ్లో ఫస్ట్ స్టిచ్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి ఇలా పెట్టుకొని కంటిన్యూగా ఈ సైడ్కి ఇలాగా టేప్ అనేది జరుపుకుంటూ రావాలి. ముడతలు రాకుండా లూజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి, ముడతలు పోకుండా. 17.2 ఇంచెస్ వచ్చింది ఇక్కడ బ్యాక్ సైడు. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ తీసుకోవాలా. ఫ్రంట్ సైడ్ వచ్చేసి హ్యాండ్స్ ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ హుక్స్ పట్టి కౌంట్ వేయకూడదు. హుక్స్ పట్టి ఎక్స్ట్రా పట్టి వదులున్నాం కాబట్టి 17.2 ఇంచెస్ ఇక్కడ కరెక్ట్గా ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, అక్కడికి ఇలా పెట్టుకొని అక్కడి నుంచి కౌంట్ వేస్తూ రావాలి. లాక్కూడదు, సాగదీయకూడదు. బ్లౌజ్ని నీట్గా ఇలాగా మెషర్మెంట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూగా ఇటు సైడు హుక్స్ పట్టి దగ్గర ఎడ్జ్ ఉంది కదా, ఆ ఎడ్జ్కి 26 వచ్చింది కదా, ఈ పక్కన ఆ 26 కంటిన్యూగా ఇలా పట్టుకొని టేప్ అనేది ఇలాగా నీట్గా
సాగదీయకుండా ఫస్ట్ స్టిచ్ దగ్గరికి ఇలా పెట్టుకుంటే 35 వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసి 35. 35ని 2గా డివైడ్ చేయాలి, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ నాకు 17.5 వచ్చింది. సో 17.5 ఇక్కడ రైట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తీయడం అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి లెంత్ తీసుకోవాలి, షేప్ పట్టి తీసుకోవాలి. ఫస్ట్ లెంత్ తీసుకుంటున్నాను. చూపిస్తున్నట్లు క్లాత్ కరెక్ట్గా హాఫ్కి షోల్డర్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇది మిస్ అవ్వకూడదు. టేప్ కొలిసేటప్పుడు పై వైపున 1/2 ఇంచ్ మిస్ అవ్వకూడదు. లెంత్ అనేది మిస్ అయిపోతుంది. ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి కరెక్ట్గా. కింద డాట్ ఉంది కదా, అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా. కానీ లాగొద్దు గట్టిగా, జస్ట్ ఇలాగ పట్టుకోవాలి చిన్నగా అంతే. ఇది క్రాస్ ఇంకా లాగిందంటే ఎక్కువ వస్తుంది లెంత్. కరెక్ట్ లెంత్ వచ్చేసి 11.5. కింద డాట్ కోసము కలిపి 13.5.2 ఇంచెస్ లెంత్, 13.5.2 ఇంచెస్. నెక్స్ట్ షోల్డరు ఆర్మ్ డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాతే దాని ప్రకారమే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి షోల్డరు ఆర్మ్ డౌన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రంట్ కర్వ్ ఎలా తీయాలంటే బ్యాక్ పార్ట్లో తీసుకున్న కర్వ్ని 1/2 ఇంచ్ తగ్గించుకునిందంటే ఫ్రంట్ కర్వ్ వచ్చేస్తుంది. నెక్ డెప్త్ ఇలా ఈజీగా తీసుకోండి. ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్గా నెక్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ పైకి వదులుకోవాలి. ఇది ఖర్చు. ఇలా స్ట్రైట్గా టేప్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ దగ్గరికి స్ట్రైట్గా ఏ లైన్ అయితే వస్తుందో ఆ లెంత్ నెక్ డెప్త్. ఇక్కడ నెక్స్ట్ డీప్ అనేది కూడా ఇలా పెట్టి చూసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలాగా 2.5, 6.5 డెప్త్, 2.5 డీప్. ఫ్రంట్ పార్ట్కి చాలా ఈజీగా తీసుకోవచ్చు. మార్కింగ్ గీయడం కూడా కష్టంగా అనిపిస్తే హుక్స్ పట్టి సైడు, అంటే హుక్స్ పెట్టే సైడు అది కరెక్ట్ సైడ్ అనమాట. ఎప్పుడు కాజా పట్టి సైడు తీయకూడదు. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ హుక్స్ పట్టి సైడే తీసుకోవాలి. కరెక్ట్గా ఆ రౌండ్ అనేది కట్ చేసేటప్పుడు నెక్కుని పెట్టి ఫ్రంట్ సైడు తీసుకునిందంటే నీట్గా నెక్ లెంత్ అనేది వస్తుంది. స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, పొంగు అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ డాట్ ఎంతలో తీసుకోవాలి, ఎంత లెంత్లో తీసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. కింద సైడు ఖర్చు ఉంది కదా, అక్కడ ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ లెంత్ కూడా చూసుకోవాలి. ఇలాగా కరెక్ట్ స్టిచ్ ఎడ్జ్కి వచ్చింది కదా, అక్కడికి మాత్రమే లెంత్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 లెంత్ వచ్చింది. ఖర్చుకి 1.1 ఇంచు కింద ఖర్చుకి. లెంత్ స్టిచ్ చేయడానికి 2.5 వచ్చింది. ఇది కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుందనే చెప్తున్నాను. సెకండ్ డాట్ వచ్చేసి ఇలాగా సైడ్ ఉంది కదా, సెకండ్ డాటు అది 1/2 ఇంచ్లో వచ్చేస్తుంది. చూపిస్తాను. ఇంతే ఉంటుంది ఒక సైడు, ఇంకొక సైడు అంతే ఉంటుంది కాబట్టి 1/2 ఇంచు ఖర్చు తీసుకొని లెంత్ చూసుకోవాలి. 2.5.2 ఇంచెస్ వచ్చింది. ఇలా లెంత్ కూడా కొలుచుకోండి. లాస్ట్ స్టిచ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి కొలుచుకోండి. సెకండ్ డాటు 1/2 ఇంచు ఖర్చుకి. లెంత్ స్టిచ్ వచ్చేసి 2.5.2 ఇంచ్కి. థర్డ్ డాటు ఇక్కడ రౌండ్ ఉంది కదా, చంక డౌను, అక్కడి నుంచి స్టిచ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఈ ఎడ్జు లాస్ట్ స్టిచ్ వరకు ఇలాగ కొలుచుకోవాలి. 4.1 ఇంచ్ వచ్చింది థర్డ్ డాటు లెంత్.
ఖర్చు 1/2 ఇంచ్ సరిపోతుంది. 4th డాట్ అనేది ఆప్షనల్ మాత్రమే. అందరికీ 4th డాట్ వేయరు. సో అది నేను చెప్పట్లేదు ఇప్పుడు. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి. షేప్ పట్టీ వచ్చేసి కరెక్ట్గా హుక్స్ పట్టీ సైడే తీసుకోండి. చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఇక్కడ స్టిచ్ పడింది కదా, అక్కడి నుంచి కౌంట్ వేసుకొని 1/2 ఇంచ్ పైన వదులుకోవాలి. ఖర్చు కోసం కంపల్సరీ వదులుకోవాలి. 3.2 ఇంచెస్ షేప్ పట్టి. ఇంకొక సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ వదిలేయాలి. ఈ సైడ్ పక్కకి కరెక్ట్గా జాయింట్ పడుతుంది కదా, ఆ పక్కకి 1/2 ఇంచ్ వదిలేయాలి. 2.5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి, కటింగ్ చేసి కూడా చూపిస్తాను. హుక్స్ పట్టి, కాజా పట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. చాలా ఈజీగా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఇక్కడ 6.5 వచ్చింది. హుక్స్ పట్టి, కాజా పట్టి ఒకటే లెంత్లో ఉంటుంది కాబట్టి సేమ్ సరిపోతుంది. ఇంకా డౌట్ ఉంటుంది ఇక్కడ, డాట్ ఎంత తీయాలి, కింద నుంచి కర్వ్ ఎంత తీయాలి అనే డౌట్ ఉంటుంది. ఇది కూడా కొలుచుకోండి. ఫస్ట్ బ్లౌజు మార్కింగ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ కొలుచుకుంటూ కట్ చేయండి. ఈజీగా కటింగ్ అనేది వస్తుంది. షేప్ పట్టి సైడ్ కూడా కింద సైడు సెకండ్ డాటు ఎంత లెంత్లో వేయాలనేది ఇక్కడ ఖర్చు కానించి కొలుసుకొని మార్కింగ్ అనేది ఇచ్చుకోండి. ఏ డౌటు రాదు. నెక్స్ట్ హ్యాండ్స్. ఫస్ట్ లెంత్ తీస్తున్నాను. హ్యాండ్స్ ఇలా సెట్ చేసుకోవాలి, ముడతలు లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకున్న తర్వాత లెంత్ అనేది 1/2 ఇంచ్ పైన ఖర్చు వదులుకోవాలి. కంపల్సరీ వదులుకొని అక్కడి నుంచి కరెక్ట్ ఎడ్జ్కి ఇలా మార్కింగ్ తీసుకోవాలి. దీనికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి ఖర్చు కోసం. ఇది టోటల్ లెంత్ ఖర్చుతో కలిపి 7.3 ఇంచెస్. నెక్స్ట్ స్లీవ్ రౌండ్ చూపిస్తున్నట్లు టేప్ని ఇలాగా ఫస్ట్ స్టిచ్ అయితే ఎక్కడ పడిందో అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. 5.3 ఇంచెస్ అంటే 2 మడతల్లో ఉంది. ఎక్స్ట్రా ఖర్చు కోసము 2 ఇంచెస్ కూడా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈజీగా ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. కొంచెం అసలు అర్థం కాలేదన్నోళ్ళు ఇలా తీసేసుకోండి. ఫస్ట్ బ్లౌజ్ అన్నోళ్ళు మాత్రం ఈ క్రాస్ నుంచి ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ స్టిచ్ దగ్గరికి వచ్చే లెంత్ని తీసేసుకోండి. ఈ మెథడు స్టార్టింగ్ వాళ్ళకి మాత్రమే. ఇంకొక మెథడు, ఫస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ నుంచి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఉంది ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలాగా లాగొద్దు, నిదానంగా ఎంతుందో అంత తీసుకోవాలి. సాగదీసిందంటే ఎక్కువ వచ్చేస్తుంది. ఇలాగా నిదానంగా ఇలా పట్టుకొని ఫస్ట్ స్టిచ్ ఉంది కదా, అక్కడికి ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవాలి. 16.2 ఇంచెస్ వచ్చింది ఆర్మ్ హోల్ రౌండ్. ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీయాలి కదా, అది చూపిస్తాను. సింపుల్ మెథడ్ ఇది. స్ట్రైట్గా ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఫస్ట్ స్టిచ్ దగ్గర స్ట్రైట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. సేమ్ అదే లెంత్ ఈ ఫ్రంట్ సైడు వేసుకోండి. 4 ఇంచెస్, అటు సైడు 4 ఇంచెస్, ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది బిగినర్స్కి మాత్రమే, ఓకేనా? ఇక్కడి నుంచి వచ్చే మెజర్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇస్తుంది.
బ్లౌజు చెడిపోకుండా. ఇప్పుడు డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఇక్కడ కరెక్ట్గా స్ట్రైట్ లైన్ గీసాం కదా, అక్కడికి పైన 1/2 ఇంచ్ ఖర్చు వదులుకోవాలి. ఆ ఖర్చు వదులుకొని ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చిన దగ్గరికి తీసుకోవాలి. 2.5 ఇంచెస్ డౌను. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చింది. కరెక్ట్ ఫిట్టింగ్ కోసము మార్కింగ్ తీసుకున్నాము. ఇక్కడ కర్వ్ ఎలా తీయాలనేది నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క వీడియోలో అన్నీ క్లియర్ చేయాలంటే కష్టం కాబట్టి ఫస్ట్ బేసిక్ అనేది చెప్తున్నాను. బిగినర్స్కి ఈ మెషర్మెంట్ తీయడం వచ్చిందంటే చాలు, ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుంది. ఇవి కరెక్ట్గా నేర్చుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కూడా. ఈ మెషర్మెంట్స్ ఉంటే చాలు, ఆది బ్లౌజ్తో కూడా పని లేదు. కటింగ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కటింగ్ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.